కద్దు కీర్ స్వీట్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇది మొత్తం ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్ లాగా. ఇప్పుడు మన కద్దు కీర్ అంటే ఫస్ట్ కావాల్సిన ఐటమ్ సోరకాయ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యి పోసుకొని అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు బాదం అయితే తీసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకొని మనం సోరకాయ పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా తురుముకోవాలి. లోపల సీడ్స్ లోపల వైట్ ఉంటది కదా, అదైతే పక్కన పెట్టేసుకోవాలి, అది వేయకూడదు. పైన పైన మొత్తం తురుముకొని ఇలా నెయ్యిలో ఈ తురిమిన సోరకాయ మొత్తం వాటర్ పిండేసి ఇలా నెయ్యిలో వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోరకాయ పచ్చివాసన పోయిన తర్వాతనే సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇలా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్లిమ్లోనే పెట్టి వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత పక్కన అయితే పెట్టుకొని ఇప్పుడు మనము ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాలు అయితే తీసుకున్నా. నేను ఒక 1.5 లీటర్ వరకు పాలు తీసుకున్నా. ఇది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి పేస్ట్. ఈ పేస్ట్ని మనమైతే ఇప్పుడు పాలు గరం అయితే అవుతున్నాయి, పాలల్లో అయితే వేసుకోవాలి. పాలు మనమైతే చూద్దాం పోయి ఇప్పుడు పాలు కాగుతున్నాయి చూసారు కదా. ఇలా పాలు అయితే మసులుతున్నాయి. మసిలే పాలల్లో ఇదైతే మనం పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత మనకి మిఠాయి మేట్ అయితే వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఇది లేకుండా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు లేకుంటే మాత్రం క్రీమీ మిల్క్ తీసుకోండి. మనకి ఎందుకంటే పాలు అనేది కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి ఇవి వేసుకుంటున్నా. ఇందులో మనం తగినంత షుగర్ కూడా వేసేసుకోవాలి. తగినంత షుగర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మసలనివ్వాలి. మసిలిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం సోరకాయ సగ్గుబియ్యం కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా మనం వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పాలల్లో మొత్తం ఉడకనివ్వాలి బాగా. పాలల్లో ఉడికిన తర్వాత ఫైనల్లీ రెడీ అయిపోయినట్టే. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా మనమైతే ఇక్కడ 10 మినిట్స్ ఉడికిన తర్వాత కలర్ అయితే మనం ఆప్షనల్, వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఫుడ్ కలర్. ఇలా కొద్దిగా వేసుకొని అయితే కలుపుకొని ఒక 2 మినిట్స్ పెట్టిన. అన్నట్టు ఇందులో మర్చిపోయినా ఇలాచి కూడా వేయాలి పౌడర్, మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఇలాచి లేదు కాబట్టి వేయలేకపోయినా. ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది నేను సర్వ్ అయితే చేస్తున్నా. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ స్వీట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు అప్పుడే తొందర ఎక్కువ కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా వేసుకొని టేస్ట్ చూద్దామని అయితే వేసుకొని చూస్తున్నా. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా అయింది. మా చిన్నను కూడా చాలా నచ్చింది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.